మనము హైదరాబాద్ ఓఆర్ఆర్ మీద ఉన్నాము. ఈ ఓఆర్ఆర్ మరి గత ప్రభుత్వం ముంబైకి చెందిన ఐఆర్బి కంపెనీకి ఇచ్చింది. దాదాపు 158 కిలోమీటర్ల విస్తీర్ణం కలది. దీని మీద ప్రతిరోజు 2 కోట్ల రూపాయలు ఆదాయం. దీనిపైన హాలిడేస్ వస్తే 3 కోట్లు. ఇప్పుడు మన ఏప్రిల్ 1వ తారీఖు మళ్ళా కూడా ధరలు పెంచారు. అయితే రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఇది మరి ఐఆర్బి గారికి అన్యాయము, దీనిపైన నేను సెంట్రల్ విజిలెన్స్కు పోతా అని చెప్పేసి ఖండించినటువంటి వ్యక్తి మరి ఈరోజు ముఖ్యమంత్రి అయింది. ఆ రోజు ఏం మాట్లాడిండో, ఆ రోజు ఏమన్నాడు అని ఒకసారి మనము ఆయన పాత వీడియో ఒకసారి ఇంటే అర్థమవుతుంది. రోజప్ల అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఔటర్ రింగ్ రోడ్డును కాంగ్రెస్ పార్టీ నిర్మించడం జరిగింది. 158 కిలోమీటర్ల 8 లేన్ల ఔటర్ రింగ్ రోడ్డును 6,696 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి నిర్మించడం జరిగింది. భూసేకరణతో కలిపి నిర్మాణాన్ని ఒకవేళ ఈ రోజు ఉన్న ధరల ప్రకారం అంచనా వేస్తే కనీసంగా 1,00,000 కోట్ల రూపాయల ఆస్తి. ఆనాడు ప్రభుత్వం భవిష్యత్ తరాలకు ఒక అద్భుతమైన అభివృద్ధి నమూనాను ఇవ్వాలన్న ఆలోచనతోటి అంతర్జాతీయ స్థాయి ఐటీ కంపెనీలను ఆకర్షించడానికి అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఔటర్ రింగ్ రోడ్డును కాంగ్రెస్ పార్టీ నిర్మించింది. ఈ ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించడానికి జపాన్ బ్యాంకుల నుంచి కొంత రుణాల రూపంలో తీసుకొచ్చి మొత్తానికి నిర్మాణం కోసము 6,696 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సంస్థను పూర్తి చేయడం జరిగింది. ఆ పెట్టుబడిని రాబట్టుకోవడానికి టోల్ ట్యాక్స్ వసూలు చేయడం ద్వారా ఈ పెట్టుబడిని రాబట్టాలన్న ఆలోచనతోటి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసి ప్రతి 2 సంవత్సరాలకు టెండర్ పిలిచి టోల్ కలెక్షన్స్ ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం జరిగింది. తద్వారా ఆదాయాన్ని హెచ్ఎండిఏ పరిధిలో హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ సంస్థ వసూలు చేసి ఇచ్చేది. అయితే ఇట్లా మాట్లాడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినావు కదా, నువ్వు ఐఆర్బి క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఈరోజు నువ్వే చెప్తున్నావు మన దగ్గర ఆదాయం లేదు, నన్ను కోసిన రూపాయి వెళ్ళది, నన్ను కోసుకొని వండుకొని తినున్నావు కదా. నిన్ను కోసుకొని వండుకొని తినే అవసరం మాకు లేదు. ఈ ఐఆర్బి కంపెనీ 30 ఏళ్ల కోసం ఏదైతే ఇది ఇచ్చిండ్రో, నువ్వు ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోయి అక్కడ అసెంబ్లీ దగ్గర మన సెక్రటరియట్ దగ్గర నేను ఆర్టీఐకి లోపడిపోతా అని చెప్పి పోలీసు వాళ్ళు ఆపిరని చెప్పి గగ్గోలు పెట్టినావు. ఇప్పుడు ఆ సెక్రటరీ బాసువు నువ్వు, ఆ సెక్రటరీకి ముఖ్యమంత్రి నువ్వు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వు అసెంబ్లీలో తీర్మానం పెడతావో లేకుంటే క్యాబినెట్ మీటింగ్ లో నువ్వు దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటావో, ఒక తీర్మానం చేపిస్తావో, ఇది ఐఆర్బికి రద్దు చేయాలి. ఇది వెంటనే తెలంగాణ ప్రభుత్వం మనం టేకప్ చేసుకోవాలి. రోజు 3 కోట్ల రూపాయల ఆదాయం ఉంటుంది. ఇప్పుడు హాలిడేస్ల ప్రకారం చూసినా, బండ్లు వెహికల్స్ చూసినా రోజుకు 5 కోట్ల కూడా ఆదాయం రావచ్చు. రేపటి దినాన ఇంత పెద్ద మన వనరులు మనకున్న తర్వాత దీన్ని వేరే వాళ్ళకి ఇచ్చే అవసరం ఏమున్నదని చెప్పేసి ఈ సందర్భంగానే ప్రకటిస్తున్నా. ఈరోజు ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతా, ముఖ్యమంత్రి దిగినాక ఒక మాట మాట్లాడతా, అధికారం ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతా, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడతా అంటే నడవది. మాట అంటే మాట పైన ఉండాలి. పడవ మీద తిప్పని చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, మాట ఇచ్చి మాట పైన నిలబడే కాంగ్రెస్ పార్టీలా ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఇప్పటి ముఖ్యమంత్రి అయి 520 రోజులు కావస్తుంది. అయినా కానీ ఇంతవరకు నువ్వు దీనిపైన ఒక చర్చ కూడా పెట్టలేదు. ఈ రోజు నువ్వే చెప్పినావు, నాకు ఎవరు రూపాయి ఇస్తలేడు, నాకు దొంగను చూసినట్టు చూస్తున్నావు, నా చెప్పులు ఎత్తుకపోతున్నాను. నేను మొన్న దినాన అడ్వర్టైజ్మెంట్ చూపించిన, అడ్వర్టైజ్మెంట్ లో జరిగిన స్కామ్ల గురించి చూపించిన. అలా ఎంత నష్టపోయినా, దాదాపు 1000 కోట్ల రూపాయలు నష్టపోయినామని అంటున్నా. ఈ రోజు దీనిపైన కూడా మరొక 1000 కోట్ల రూపాయలు ఐఆర్బి కంపెనీకి ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇది నడిపిస్తే సంవత్సరానికి దాదాపు ఇదొక 1000 కోట్ల రూపాయలు ఇస్తాయి. కాబట్టి మనకు వనరులు వచ్చే ఇంకో సంస్థ కూడా ఒక ఓఆర్ఆర్ చూపెడుతున్నా. రేవంత్ గారికి దమ్ము ధైర్యం ఉంటే